మనతో పాటు నారాయణఖేడ్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్నాను. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లా కొనసాగుతాం సార్ ప్రచారం? ఇక్కడ ప్రచారం బాగా స్పీడ్గా కొనసాగుతుందండి. అంటే మేము మొత్తం ఆల్రెడీ టోటల్ ఎస్టాబ్లిష్ అయిపోయినాం, ప్రజలలోకి వెళ్ళిపోయినాం, ప్రజల గుండెలకు చేరిపోయినాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యాలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు చేసుకుంటూ ప్రజలని భయభ్రాంతులు గుర్తు చేస్తూ ఓటు సాధించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వాళ్ళకు ఒక కళలాగానే మిగిలిపోతుంది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రజలు ఎటువైపు ఉంటారు, ఎంత పర్సంటేజ్ బీఆర్ఎస్ వైపు ఉన్నారు, అది ఎవరి మూలంగా రేవంత్ రెడ్డి చేసిన అబద్ధాలు మాట్లాడి మోసం చేసినారు, వారికి గుణపాఠం చెప్పే కొరకు చేసిన అంత ఖచ్చితంగా తెలవబోతుందని తెలియదు. పూర్తిగా కూడా రౌడీల రాజ్యం నడుస్తుంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవమే సార్? వాస్తవం అండి. ఈ పోరాటం ఏదైతే ఉందో, ఒక పాపం భర్త చనిపోయిన సునీత గారికి మధ్యన ఒక రౌడీ వాళ్ళ గ్యాంగ్ మధ్యన నడుస్తున్న పోరాటం ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎక్కడ పోతే అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా తెలివి తక్కువ ఉండి ఏ నాయకుడు ఇప్పటివరకు ఇట్లా మాట్లాడడం చూడలేదు. ఏమని చెప్తున్నాడు ఆయన, ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని కనుక మీరు గెలిపిస్తే, సునీత గారిని గెలిపిస్తే మీకు బియ్యం రావు, సన్న బియ్యం రావు, మీకు ఈ స్కీమ్లన్నీ పనిచేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా బెదిరించడమే జరుగుతుంది, ప్రజలను బెదిరించడమే జరుగుతుంది. ఇంకా ఆయన మాట్లాడతాడైతే అజారుద్దీన్ వరల్డ్ కప్ తీసుకొచ్చిండని చెప్తున్నాడు. అసలు అజారుద్దీన్ ఏం చేసిండో ఆయన తెలియదు, అజారుద్దీన్ ఏందో తెలియదు. ఆయన ఒక మూర్ఖుడి కంటే అభిమానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఇంతకుముందు మాట్లాడిన వీడియోలు కూడా చాలా చూసిన. హైదరాబాద్లో విమానాలు తయారవుతున్నాయి, హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉంది. ఈ అన్ని ప్రజలు 2 సంవత్సరాల నుంచి అన్నీ గమనించారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్దామని అందరు సిద్ధంగా ఉన్నారు. అదే మాదిరిగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో, మహిళలకు 2500 ప్రతి నెలకి ఇస్తామని చెప్పినారు, ఆ వాయిదా మోసం చేసిండు. వృద్ధులకు వితంతువులకు 4000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. కేసీఆర్ గారు 200 నుంచి 2000 చేస్తే, అయినా 2000 నుంచి 4000 మరో మాసంలో చేస్తామని చెప్పేసి అది మోసమే జరిగింది. ఇంకా అదే మాదిరిగా అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నాడు. నిరుద్యోగ యువతకు అందరు కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. మరి అదే మాదిరిగా వీళ్ళకు చదువుకునే విద్యార్థులకు అందరు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పేసి మాట్లాడాడు. దాంతోపాటు హైదరాబాద్ సుందరంగా తీర్చిదిద్దుతా అని మాట్లాడాడు. ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు పూర్తి చేసిన రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఒక చిన్న పని ఏదైనా ఉందా హైదరాబాద్లో అంటే వెతికితే కూడా దొరకని పరిస్థితి ఉంది. ఏమున్నా డెవలప్మెంట్ అంతా కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళందరూ కలిసి డెవలప్మెంట్ చేశారు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఆ డెవలప్మెంట్ కూడా గుర్తు చేస్తారు. ఎక్కడ పోయి ఏ ఓటర్కి అడిగినా సరే మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేమే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నామని మేము ఒకటి చెప్తే వాళ్ళు 10 మాకు రివర్స్ చెప్తున్నారు. ఇన్ని అన్యాయాలు జరిగినాయి, ఇన్ని అక్రమాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. కాబట్టి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నాం. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 60% ఓట్లు ఖచ్చితంగా మాకు పడబోతాయని చెప్పేసి, ఏం లేకున్నా కూడా లీడ్ వస్తుందని చెప్పేసి. అజారుద్దీన్కు కనీసం ఏం చేసిండు, అజారుద్దీన్ గారికి దోకా చేసిండు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఒక రౌడీ దగ్గర డబ్బులు తీసుకొని ఒక రౌడీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అజారుద్దీన్ మోసం చేశాడు. ఈ ప్రజలలో వాళ్ళు సర్వే చేయించుకుంటే తెలియదు ఏంటంటే, ముస్లిం ప్రజలందరూ కూడా మైనార్టీస్ అందరూ కూడా ఆ టికెట్ ఇవ్వడాన్ని కూడా విభేదిస్తున్నారని తెలిసి గమనించి అజారుద్దీన్ కనుక దాన్ని ఇస్తే ముస్లిమ్స్ అందరు ఓట్లు, మైనార్టీస్ అందరు ఓట్లు వాళ్ళకి వేస్తారని ఆలోచనలు ఉన్నారు. కానీ ఇది కూడా ఒక ద్రోహమే, దోకానే అని చెప్పేసి, ఇది కేవలం టెంపరీగా మనం ముడిపించే కొరకు చేస్తుందని చెప్పేసి ముస్లిం ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ముస్లిం ఓట్స్ కూడా 80% బీఆర్ఎస్ పార్టీకి పడబోతున్నాయని తెలియదు. పూర్తిగా కూడా ఎవరైతే అజారుద్దీన్కి సంబంధించి మొన్న సభ పెట్టారో, సభలో అజారుద్దీన్ కనీసం నమస్తే పెడితే కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఎట్లా చూస్తారు సార్? నేను చెప్తున్నా, అజారుద్దీన్ అంటే ఆయనకు గౌరవం లేదు, ఆయనకు రెస్పెక్ట్ లేదు, ఆయనను ఒక చీడ పురుగులాగా చూస్తుండే. ఆయన ఇంచుమించు రేవంత్ రెడ్డి అంటే వచ్చింది ఆయన బ్యాక్గ్రౌండ్ బీజేపీలోకి వెళ్ళి వచ్చిండు, ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి వచ్చిండు. ఆయనకున్న సంబంధాలన్నీ కూడా బీజేపీ పార్టీతోనే సంబంధాలు ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ప్రిటెండ్ చేస్తుండు. కానీ ఆయన 2 సంవత్సరాల నుంచి ఒక మైనార్టీకి మినిస్టర్ ఇవ్వలేదు, మైనార్టీలకు ఏది కూడా ఇవ్వలేదు. షబీర్ అలీ ఉన్నాడు సీనియర్, ఇప్పుడు ఆయనకి ఇవ్వచ్చు. ఆయన కాకుండా ఈయనకి ఎందుకు ఇస్తున్నా అంటే, ఈయనకు ద్రోకా చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ ఎక్కువ ముస్లిం ఓటర్స్ ఉన్నారు. కాబట్టి ఈయన కనుక టికెట్ ఇస్తే మాకు ఓట్లు వస్తాయని ఆ భ్రమతోనే ఆయన
ఈ టికెట్ ఇచ్చింది కదా, ఆయన మీద అజరుద్దీన్ మీద ఎలాంటి ప్రేమ లేదు, మైనార్టీస్ మీద కూడా ఎలాంటి ప్రేమ లేదు. ఆయనకు బీజేపీతోనే సంబంధాలు ఉన్నాయి. ఇది మైనార్టీ సోదరులందరూ కూడా గుర్తించారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకే కారు గుర్తు కొట్టిస్తామని